రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఖచ్చితంగా మరి ఇవాళ సావెల్ గ్రామము రాబోయే కాలంలో ఆధునికమైనటువంటి ఘాట్ తప్పకుండా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. రేవంత్ రెడ్డి గారు కూడా పదే ఇప్పుడు మేడారం తర్వాత నెక్స్ట్ బాసర నుంచి భద్రాచలం ఈ గోదావరి పరివాహక ప్రాంతం, నేను కూడా ఈ భద్రాచలం బాసర నుంచి భద్రాచలం దాంట్లో నేను ఎమ్మెల్యేగా ఉన్న మా ములుగు నియోజకవర్గంలో కూడా 110 కిలోమీటర్ల గోదావరి ప్రవేశిస్తుంది, దాదాపుగా 110 కిలోమీటర్లు. అక్కడ కూడా 1-2 ఘాట్లే ఉన్నాయి. కాబట్టి ఇట్లా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా సర్కిట్ లాగా చేసి అభివృద్ధి చేయాలి. ఈ పుష్కర ఘాట్తో ఉన్నటువంటి రోడ్లన్నీ, అదే విధంగా దేవాలయాలను కూడా అభివృద్ధి చేయాలని మొన్న మేడారం వచ్చినప్పుడే సమ్మక్క సారలమ్మ సన్నిధిలోనే క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మీ అందరి అభిప్రాయాలను తీసుకొని మరి తప్పకుండా అందులో చేర్పిస్తామని తెలియజేస్తూ ఈ గ్రామానికి ఇప్పుడు ఇచ్చినటువంటి రోడ్డు మరి 2,15,00,000తో మరి సావెల్ నుంచి తప్పెట్ల మా అబ్బాయి 6th కి వచ్చాడు, స్కూల్ మార్చాలండి. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా.